ముందుగా మేము ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో బీసీల కులగణన పూర్తి చేసినందుకు ఈ వేదిక నుండి ఈ మీడియా సమావేశం నుంచి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీ కులగణన చేసిందో అది చాలా అస్పష్టంగా చాలా కన్ఫ్యూజన్తో కూడుకొని ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా అటు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఏదైతే దేశంలోని ప్రజలందరికీ కులగణన ద్వారా వాళ్ళ జనాభా ఎంతో వారి వాటా అంతా కల్పిస్తామనేసి మేము బీజేపీ ఏదైతే కులగణన చేయడానికి వ్యతిరేకంగా ఉందో అదే కులగణన మేము చేసి మేము దేశంలో అటు రాష్ట్రంలో కూడా జనాభా ప్రాతిపదికన వారికి చట్టసభల్లో కానీ లేదంటే విద్యా ఉద్యోగాల్లో కానీ లేదంటే ఆర్థికంగా కానీ లేదంటే పారిశ్రామిక రంగాల్లో మేము వాటా కల్పిస్తామని చెప్పారు. మరి పెద్దలు చెప్పినప్పుడు ఆ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా వాళ్ళు బీసీ కులగణన చేస్తామని చెప్పారు. అట్లాగే బీసీలకు కొన్ని హామీలను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణన చేశారు. ఆ బీసీ కులగణన చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు బీసీ కులగణనలో చాలా తప్పులు కూడా ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో బీసీల జనాభా గురించి మాట్లాడినా లేదంటే ముదిరాజుల గురించి మాట్లాడినా ఈరోజు 2014 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేని ఒకటి చేసింది. ఆ సమగ్ర కుటుంబ సర్వేలో వాళ్ళు ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో అందులో హిందూ బీసీల జనాభా వచ్చేసి 50% ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏదైతే సర్వే ఉందో అది హిందూ బీసీల సర్వే వచ్చేసి హిందూ మతంలోని బీసీల సర్వే చేసి 45% ఉంది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 సంవత్సరంలో బీసీల కులగణనలో అగ్రకులాల జనాభా వచ్చేసి 8% ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అగ్రకులాల జనాభా 13% ఉంది. ఆ రోజు ఎస్సీల జనాభా సమగ్ర కుటుంబ సర్వేలో 2014లో కేసీఆర్ గారు చేసినప్పుడు 18% ఉంటే ఈరోజు వాళ్ళ జనాభా 5% అంటే 17.4% ఉంది. అంటే వాళ్ళది 4% అనేది అంటే పాయింట్లలో 4% తగ్గించే ప్రయత్నం జరిగింది. అట్లాగే ముస్లింలలో కేసీఆర్ గారు చేసిన ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే 2014లో ఉందో అది 12% ఉంటే దాదాపు 13% ఉంటే 12.9. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 10.1% ఉంది. కాబట్టి ఈరోజు ముదిరాజులు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలాసార్లు ఒప్పుకున్నది దాదాపు 45 నుంచి 50 లక్షల జనాభా కలిగిన సమాజం ముదిరాజు సమాజం. వాళ్ళకి టికెట్లు ఇవ్వనందుకే మేము పార్టీ అధికారం కోల్పోయిందనేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 45 నుంచి 50 లక్షలు ఉన్న ముదిరాజు జనాభాని ఈరోజు కేవలం 26 లక్షలకే చేసి చూపించడం అనేది కొంత ఇబ్బందికరమైన అంశం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఏ లెక్కన తీసుకున్నా ఈ కులగణన కొంత అస్పష్టంగానే చాలా అశాస్త్రీయంగానే కనిపిస్తుంది. ఈరోజు 2011 క్యాస్ట్ సెన్సెస్ ఆధారంగా తీసుకున్న 3,50,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తర్వాత సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కేసీఆర్ గారు చేసినప్పుడు 3,63,00,000 పైగా 63 లక్షలు అంటే దాదాపు 3,64,00,000 జనాభా ఉంటే మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏదైతే కులగణన ఉందో అది 3,54,00,000 ఉంది. అంటే 2014లో కేసీఆర్ గారు చేసిన ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే ఉందో దాంట్లో 3,64,00,000 ఉంటే మరి 2024 సంవత్సరంకి వచ్చేసరికి మరి బీసీల జనాభా వచ్చేసి 3,54,00,000 తగ్గింది. అంటే 54 లక్షలు చూపిస్తున్నారు. అంటే ఈ 10 ఏళ్లలో బీసీల జనాభా పెరగాలి. కానీ ఈరోజు వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారమైన చాలా తక్కువగా చూపిస్తున్నారు. కాబట్టి ఇందులో బీసీలకు అది మరీ ముఖ్యంగా ఈరోజు ముదిరాల్లో కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈరోజు తెలంగాణలో అన్ని కులాల కన్నా అత్యధిక జనాభా చూపించిన కులంగా ఈరోజు అత్యధిక జనాభా కలిగిన కులంగా ఈరోజు ముదిరాజు కులం ఉంది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజులకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంలో విఫలమైంది. ముదిరాజులని వాళ్ళు గుర్తించడంలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అధికారంలోకి తెచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము ఓడగొట్టడం జరిగింది.
ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం 1.8% తోటే ఓడిపోయింది. ఈరోజు తెలంగాణలో ముదిరాజుల జనాభా దాదాపు 10% ఉంటే, అంటే ముదిరాజులు ఎటు నిలబడితే అటు రాజ్యాధికారం వస్తుంది, ముదిరాజులు ఎటు విస్మరిస్తే అటు రాజ్యం కూలిపోతుంది. దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నా, ఈరోజు 26 లక్షల జనాభా కలిగిన అతిపెద్ద కులం తెలంగాణలో అన్ని కులాల కన్నా అతిపెద్ద కులం ముదిరాజ్ కులం అని చెప్తున్నా. ఈరోజు ముదిరాజులకి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో కేవలం 3 సీట్లనే ఇచ్చింది, అది కూడా ఓడిపోయే స్థానాలు ఇచ్చింది. ఆ ఓడిపోయే స్థానాల్లో ఏది వాళ్ళు ప్రతిపాదిగా చూపించి ముదిరాజులకు 3 టికెట్లు ఇచ్చినామని చెప్తున్నారు. ఆ 3 ఒక టికెట్ గెలిచారు మక్తల్ నుంచి. ఇక 2 టికెట్ల గోషమాల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద రాహుల్ గాంధీ వచ్చి నిలబడ్డాడు, గెలవని పరిస్థితి. అట్లాంటి టికెట్ ఇచ్చారు. రాజేంద్ర నగర్లో ఎట్లాంటి క్యాడర్లని దగ్గర ఒక ముదిరాజ్ బిడ్డ టికెట్ ఇచ్చి దాన్ని క్లెయిమ్ చేసే పరిస్థితి చేశారు. కానీ ఈరోజు ముదిరాజ ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రానున్న రోజుల్లో ఎమ్మెల్సీలు, నామినేటెడ్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ద్వారా ఎన్నిక కాబట్టి ఎమ్మెల్సీలు 4 ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మరి మీరిచ్చిన కులగణన ఆధారంగా చూసినా ఈరోజు తెలంగాణలో 26 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి దాదాపు 12 నుంచి 14 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మరి ఈరోజు ఎమ్మెల్సీలో కూడా ముదిరాజులో ప్రాతినిధ్యం లేదు. మరి ఒక్క ఎమ్మెల్సీ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ముదిరాజులు లేరు. కాబట్టి ఖచ్చితంగా అత్యధిక జనాభా కలిగిన ముదిరాళ్ళకి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీలో ఫుల్ఫిల్ చేస్తున్నారో దానిలో ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ముదిరాజు బిడ్డ నీలం మధు ముదిరాజనకి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన ఈరోజు ముదిరాజ్ కులానికి ఒక ఆశాకిరణంగా, ఒక గొప్ప నాయకుడిగా ముదిరాజ్ కులాన్ని తన భుజాల మీద వేసుకొని ఈరోజు గ్రామాన వాడన మండలంలో నియోజకవర్గ స్థాయిలో ఈరోజు చాలా విస్తృతంగా పర్యటన చేసి ముదిరాజుల సమస్యల మీద కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాడు. కాబట్టి మరి ఈరోజు నీలం మధు ముదిరాజన గారికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక ఈరోజు తెలంగాణలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కోసం జెండాలు పట్టుకొని జైలు కొట్టుకొని కేసులు పెట్టించుకొని అక్రమంగా జైలుకి వెళ్ళి తమ జీవితాలను త్యాగం చేసిన ఎంతోమంది ఎన్ఎస్ఐ కార్యకర్తలు ఉన్నారు. ఎంతోమంది ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, లేదంటే ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్లో కానీ, కాంగ్రెస్లో కానీ, మహిళా కాంగ్రెస్లో కానీ ఇట్లా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన ఎంతోమంది మా ముదిరాజ్ బిడ్డలు ఉన్నారు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ఫిల్ చేస్తున్నాం ఏదైతే చైర్మన్ పదవులు ఉన్నాయో ఖచ్చితంగా ముదిరాజులకి ఆ చైర్మన్లో కూడా ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. అట్లాగే మెంబర్లుగా, నామినేటెడ్ బోర్డు మెంబర్లుగా అట్లాగే నియమించాల్సిన అవసరం ఉంది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చెప్తుంది. మరి ఈ 185 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి, అట్లాగే 75 ఏళ్ళ ఏదైతే చరిత్ర ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కూడా ఒక ముదిరాజ్ కులానికి ఈరోజు మీరు చెప్తున్న లెక్క ప్రకారం చూసినా తెలంగాణలో అత్యధిక జనాభా, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజ్ కులం. మరి ఈ ఇంత పెద్ద జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి చెందిన ఒక్క వ్యక్తి కూడా ఇప్పటివరకు టీపీసీసీ ప్రెసిడెంట్ కాలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇప్పుడు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఒక ముదిరాజుని నియమించాల్సిన అవసరం ఉంది. అట్లాగే జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా ముదిరాజు బిడ్డలకి పార్టీ కోసం పనిచేసిన ముదిరాజులకి ఏదైతే పార్టీలో కూడా సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అటువైపు చూడాలి. ఈరోజు ఇక రెండో విషయం ఏం చెప్తున్నాం అంటే, ఈరోజు ముదిరాజ్ కులంలో ఎవరైనా ఏ పార్టీల నుంచి అయినా రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు వాళ్ళ మీద రాజకీయపరమైన విమర్శలు చేస్తే పర్వాలేదు మాకు, కానీ దాన్ని ఉద్దేశపూర్వకంగా ముదిరాజ్ కులంలో నాయకులు ఎదగకుండా ఈరోజు ఒక సిట్టింగ్ ఎజెండా తోటి అటు బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది పెద్దలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు కావచ్చు, అట్లాగే బీజేపీ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు కూడా ఈరోజు మా ముదిరాజ్ బిడ్డ నీలం మధు ముదిరాజ్ గారి మీద అనవసరమైన అబండాలు వేసి ఈరోజు ఆయనని క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి కొంతమంది ఏదో మీడియాలో, సోషల్ మీడియాలో రాస్తూ తయారు కూతలు కూడా కూస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము తగిన రీతిలో బుద్ధి చెప్తాం. ఈరోజు ముదిరాజ్ కులం చాలా వెనుకబాటులో ఉంది, చాలా ఆవేశంతో, ఆక్రోషంతో ఉంది. ఇట్లాంటి వర్గాల నుంచి ఒక నాయకుడు ఎదిగి ఏదో సమాజాన్ని మార్పు తీసుకురావాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి, ముదిరాజ్ కులానికి మార్పు తీసుకురావాలని పోరాటం చేస్తున్న వ్యక్తుల మీద ఇట్లాంటి నిందలేసి, ఇట్లాంటి అనవసరమైన కారుకూతలు కూసి, ఇట్లాంటి అర్థం పర్థం లేని న్యూస్ ఏదైనా ఐటెం రాస్తే మాత్రం తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి కూడా మేము ఆ యూట్యూబ్ ఛానల్లో రాసే వాళ్ళకి కావచ్చు, అట్లాగే ఎవరు చేస్తున్నారో కూడా మాకు తెలుసు.
తెలుసు, ఖచ్చితంగా వాళ్ళకు మేము ఏరుబోన్లో బుద్ధి చెప్పాలో కూడా మాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మా నీలం మధు ముదిరాజు గారి మీద ఈగ వలన కానీ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద చిత్తశుద్ధితో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్లో కూడా కొంతమంది దీని మీదే ఆయన మీద ఉద్దేశపూర్వకంగా రాపిస్తున్నారు. అట్లాగే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు బీసీ వాదాన్ని కొత్తగా ఎత్తుకుంది. మరి 10 ఏళ్లలో బీసీ వాదం గుర్తుకు రాలేదా? బీసీల గురించి ఏ రోజు 10 ఏళ్ళలో ఆలోచించని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కొత్తగా బీసీ వాదం ఎత్తుకొని బీసీల వాటెంతో బీసీలకు అంత వాట ఇస్తామని చెప్తున్నారు. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంది. మరి ఆ ఎమ్మెల్సీ స్థానానికి మా ముదిరాజు బిడ్డలకు అవకాశం కల్పిస్తారనేసి మేము ఇక్కడ నుంచి అడుగుతున్నాం. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా ఈ ఏదైతే మిగిలిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ స్థానం ఉందో ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేది, దానికి ఖచ్చితంగా ముదిరాజు బిడ్డను నియమించాల్సిన అవసరం ఉంది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన సమగ్ర కుటుంబ సర్వేలో ఈరోజు కాంగ్రెస్ చెప్తున్న కులగణలో కూడా అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజు కులం. కాబట్టి మరి మీరు చెప్తున్న బీసీ వాదం ఆధారంగా చూసుకున్న ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాగలిగే అర్హత ఉన్న వ్యక్తి మా ముదిరాజు బిడ్డ. కాబట్టి మా ముదిరాజు బిడ్డకి ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక రెండో అంశం వచ్చేసి ఈరోజు బీసీ కమిషన్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది. బీసీ కమిషన్లో ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులను బీసీడీ నుంచి బీసీకి మారుస్తామని చెప్పారు. అట్లాగే బీసీ కులాలకు చాలా కులాలకు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు మన బీసీ కమిషన్ ఏదైతే ఉందో అనంతరామన్ కమిషన్ ఆధారంగా ఈరోజు బీసీలకు 29% రిజర్వేషన్ ఏదైతే ఇస్తున్నారో అది పూర్తిగా అబద్ధాలతో లేదంటే అది అస్పష్టంగా లేదంటే అదొక చెత్త కమిషన్ లాగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు బీసీ కమిషన్లో ఈరోజు ముదిరాజులు బీసీడీలో ఉండడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు బీసీ కమిషన్ వల్ల ఒక్క ముదిరాజులే కాదు, తెలంగాణలో ఉన్న అన్ని బీసీ కులాలు కూడా ఈరోజు అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతుంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మేము బీసీ కమిషన్ నుంచి ఏదైతే ఈ బీసీ కులాల మేము ఏదో ఒక లిస్టు తీసుకోవడం జరిగింది. ఈ లిస్టులో కూడా మేము మీకు చాలా స్పష్టంగా మేము క్లియర్గా తెలియజేస్తాం. ఈరోజు బీసీఏలో సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు ఉన్నాయి. బీసీబీలో కుల వృత్తులు ఉన్నాయి. బీసీసీలో కన్వర్టెడ్ క్రిస్టియన్ కులానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బీసీడీలో వచ్చేసి మిగతా కులాలన్నీ ఉన్నాయి. ఈరోజు బీసీఏలో సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులు ఉంటే ఈరోజు ఏదైతే రజక కులాన్ని తీసుకుపోయి బీసీఏలు ఎట్లా చేస్తారు, అట్లాగే నాయ బ్రాహ్మణులను తీసుకెళ్లి బీసీఏలు ఎట్లా చేర్చారు, ఇదొక దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ కమిషన్కు ఉంది. ఈరోజు బీసీబీలో కుల వృత్తులుగా ఉన్న కులాలుగా ఒకవేళ చేరిస్తే ఈ రజక కులం కానీ లేదంటే నాయ బ్రాహ్మణులు కానీ బీసీబీలో చేర్చాల్సిన అవసరం ఉంది. మరి బీసీఏలు ఎట్లా చేర్చారో దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈరోజు బీసీబీలో ఈరోజు గాండ్ల కులం కానీ లేదంటే కురుబ కులం కానీ లేదంటే పెరిక కులం కానీ లేదంటే విశ్వబ్రాహ్మణులు కానీ వీళ్ళు ఈరోజు నాయ బ్రాహ్మణులను తీసుకుపోయి బీసీఏలు వేశారు, విశ్వబ్రాహ్మణులను తీసుకొచ్చి బీసీబీలు వేశారు. ఇది ఎట్లా వేస్తారో దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఇది బీసీ కమిషన్కి ఉంది. అట్లాగే ఈరోజు గొల్లలు కురుమలు ఇద్దరము ఒకటే అని చెప్తున్నారు. ఈరోజు జనాభా లెక్కల్లో చూపించడంలో కూడా గొల్ల కురుమలు ఇద్దరు ఒకటే అని చెప్తున్నారు. మరి కురుమలనేమో తీసుకొచ్చి బీసీబీలో చేర్పించారు. వాళ్ళకు కుల వృత్తి ఉంది, యాదవులకు కూడా ఒక కుల వృత్తి ఉంది, మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి బీసీడీలో వేశారు. మరి ఈరోజు యాదవ్ బిడ్డలకు జరుగుతుంది అన్యాయం, ఈరోజు కురుమ కులానికి అన్యాయం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ కురుమలకు ఒక న్యాయం, యాదవులకు ఒక న్యాయం ఎట్లా చేస్తారు? కాబట్టి ఇది కూడా అస్పష్టంగా ఉంది. కాబట్టి దీని మీద కూడా బీసీ కమిషన్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీడీలో వచ్చేసి ఈరోజు ఆరకటికలు గ్రామీణ స్థాయిలో వాళ్ళ మాంసాన్ని విక్రయించడం అనేది వాళ్ళ కులవృత్తిగా ఆ రోజు నుంచింది. మరి ఆరకటికలను తీసుకుపోయి బీసీడీలో వేస్తారు. కులవృత్తిగా ఉన్న కులాన్ని తీసుకొచ్చి బీసీడీలో ఎట్లా వేస్తారు? అట్లాగే భట్రాజ్ కులం కూడా బీసీఏలో ఉండాల్సిన కులాన్ని బీసీడీలో ఎట్లా వేస్తారు? అట్లాగే ఈరోజు సూర్యబలిజ ఏదైతే కళావంతులు ఉంటారో వాళ్ళు బీసీఏలో ఉండాల్సిన వాళ్ళు తీసుకొచ్చి బీసీడీలో వేశారు. అట్లాగే దాసరోళ్ళు బుక్కలు కూడా ఈరోజు బీసీఏలో ఉండాల్సిన వాళ్ళు బీసీడీలో తీసుకొచ్చేసారు. అట్లాగే ఈరోజు పూసల క్యాస్టు బీసీ కమిషన్ చాలా స్పష్టంగా తప్పులు చేసింది. ఈ పూసల కమ్యూనిటీ మొన్నటి వరకు 2009 వరకు కూడా బీసీడీలోనే ఉన్నది. దాన్ని తీసుకుపోయి మళ్ళీ 2009లో దాన్ని బీసీఏలో చేర్పడం జరిగింది. అట్లాగే ఈరోజు తమ్మలి కులం, ఈరోజు ఈ తమ్మలి అంటే వీళ్ళు కూడా నాయ బ్రాహ్మణులు లాంటి వాళ్ళే, గుళ్ళల్లో ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాయిద్యాలను వాయించేవాళ్ళు. మరి వీళ్ళు బీసీఏలు ఉండాల్సిన వాళ్ళు ఈరోజు కూడా బీసీడీలు ఎందుకున్నారో దీని మీద స్పష్టమైన అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈరోజు సగరులు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు మేస్త్రి పని చేసుకొని తాపి పని చేసుకొని వాళ్ళకు ఒక కులవృత్తి ఉంది. ఈరోజు 100 మంది ఈరోజు సగరులు ఉంటే 99 మంది ఈరోజు కూడా వాళ్ళ విద్యకు ఉద్యోగాలకి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. మరి సగర్లకు కూడా అన్యాయం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు కూడా బీసీడీ నుంచి బీసీ కావాలని పోరాటం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బీసీ కులాలకు న్యాయం జరగాలంటే
ఖచ్చితంగా ఈ బీసీ కమిషన్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ అనంతరామన్ కమిషన్ ఉందో ఇది ఒక అబద్ధాల పుట్ట. దీన్ని మార్చకుండా ఈరోజు ముదిరాజులను బీసీడీ నుంచి బీసీకి మార్చినా కానీ ఖచ్చితంగా బీసీలకు అట్లాగే ముదిరాజులకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీల రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇంకా రెండో అంశం వచ్చేసి ఈరోజు ముదిరాజులు బీసీలనే ఉండాలి. ఈరోజు అనంతరామన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పింది, ముదిరాజులు సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులను బీసీలో చేర్చినప్పుడు ఈరోజు అనంతరామన్ కమిషన్లో చాలా స్పష్టంగా చెప్పారు, ముదిరాజులు వేటాడతారు, ముదిరాజులు చేపలు పెట్టుకుంటారు, ముదిరాజులు అడవుల్లో నివసించే ఒక కులంగా వాళ్ళు పరిగణించి చాలా స్పష్టంగా అనంతరామన్ కమిషన్లో రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా చూసిన ముదిరాజులు బీసీలో ఉండాల్సింది, కానీ ఈరోజు బీసీడీలో తీసుకొచ్చారు. రెండో కారణం వచ్చేసి ఈరోజు చేపలు పెట్టే కులం గంగపుత్ర కులం తీసుకొచ్చి బీసీలో వేస్తారు. మరి ఈరోజు ముదిరాజులో కూడా ఈరోజు చేపలు పెట్టే వృత్తిగా ఈరోజు తెలంగాణలో ప్రత్యేకంగా ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో సభ్యత్వాలను చూస్తే దాదాపు 4 లక్షల సభ్యత్వాలు ఉంటే అందులో దాదాపు 2,60,000 సభ్యత్వాలు ఒక ముదిరాజ్ కులానికే ఈరోజు ఉన్నప్పుడు మరి ముదిరాజుల కులవృత్తి చేపలు పెట్టడం కాకుండా ఇంకేమవుతుంది? కాబట్టి చేపలు పట్టే కులవృత్తిగా ఉన్న గంగాపుత్రులను బీసీలో వేసినప్పుడు మరి బీసీడీలో ఉండి చేపలు పట్టే ముదిరాజులను బీసీలు ఎందుకు వేయరు అనేది కూడా దీని మీద స్పష్టమైన ఏదైతే ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే కొంతమంది కోన మేధావులు ఈ మధ్య చెప్తున్నారు, బీసీడీలో ఉంటే ముదిరాలకు వచ్చే నష్టమైంది, బీసీలకు వెళ్తే వచ్చే నష్టమైందని చెప్తున్నారు. బీసీడీలో ఉండడం వల్ల ఈరోజు ముదిరాలు ఎన్ని ఉద్యోగాలు కోల్పోయారో, ఎంత కోల్పోయారో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కండక్ట్ చేసిందో ఎస్జిటి, పీజీటీ, టీపీటీ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో, ఏదైతే స్కూల్ బోర్డు టీచర్స్ని, అందుట్లో ఈరోజు మేము ఒక శాంపిల్ అంటే ఒక డేటా ద్వారా మేము ఈరోజు మాట్లాడుతున్నాం. ఈరోజు బీసీఏలో ఉన్న ఏదైతే ఒక కులం అభ్యర్థికి 1307 ర్యాంక్ వస్తే ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. బీసీడీలో ఉన్న ఒక అబ్బాయికి 820 ర్యాంక్ వస్తే కూడా ఉద్యోగం రాలేదు. ఇది నల్గొండలో. ఈరోజు హన్మకొండలో తీసుకున్న ఈరోజు బీసీఏలో ఉన్న అభ్యర్థికి 227 ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం వచ్చింది. బీసీడీలో 111 ర్యాంక్ వచ్చిన అబ్బాయికి ఉద్యోగం రాలేదు. ఈరోజు ఖమ్మం తీసుకున్న అట్లాగే ఉంది. ఖమ్మంలో బీసీఏ కులానికి చెందిన అభ్యర్థి 1142 ర్యాంక్ వస్తే అబ్బాయికి ఉద్యోగం వస్తే బీసీడీలో ఉన్న అభ్యర్థికి 872 ర్యాంక్ వచ్చినా ఈరోజు ఉద్యోగాలు రాలేదు. ఇట్లా మా దగ్గర అంతా డాటా ఉంది. కాబట్టి ఈరోజు ముదిరాజులు బీసీడీలో ఖచ్చితంగా ఉండాల్సిన కులం కాదు, బీసీలో చేర్చాలి. బీసీడీలో ఉండడం వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నాం. అట్లాగే రోస్టర్ పాయింట్లలో కూడా ఈరోజు ముదిరాజులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ముదిరాజులను బీసీలో చేర్చాల్సిన అవసరం ఉంది. ఆ బీసీలో చేర్చాలంటే ఖచ్చితంగా బీసీ కమిషన్ రద్దు చేసిన తర్వాతనే ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక మూడో అంశం వచ్చేసి ఈరోజు ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాలకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, చాలా సంతోషం. కానీ ఈరోజు 50 అంటే దాదాపు 26 నుంచి 30 లక్షల జనాభా కలిగిన ముదిరాళ్ళకి కేవలం 50 కోట్లు మాత్రమే మేము మంజూరు చేస్తామని చెప్పారు. అవి కూడా ఇప్పటివరకు విడుదల చేయలేదు. కాబట్టి ఈరోజు బీసీడీలో ఉండడం వల్ల మేము చాలా ఉద్యోగాలను కోల్పోతున్నాం. విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో కూడా మేము అవకాశాలు కోల్పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దానికి ఒక 2,000 కోట్లతో రానున్న బడ్జెట్లో కేటాయింపులు జరగాలి. ఆ కేటాయింపుల్లో భాగంగా ముదిరాజులు ఎవరైతే బీసీడీలో ఉండి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏదైతే ఉద్యోగాల్ని జీవితాలు కోల్పోయారో వాళ్ళకి ఒక ఆర్థిక స్వావలంబన దొరుకుతుంది. కాబట్టి మా మహిళా ఆడబిడ్డలు కూడా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీడీలో ఉండడం వల్ల ఈరోజు మనకు గడిపాటి వెంకటాచలం లాంటి ఒక గొప్ప కవి ఒక మాట చెప్తాడు, ఏ దేశానికో ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి, ఏ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల్లో పండితుడు కావాల్సిన వ్యక్తి ఈ దేశంలో చెప్పులు కుట్టే పనిలో నిమగ్నం అయితే ఈ దేశానికి ఎంత అవమానం అని చెప్తాడు. ఈరోజు తెలంగాణలో ముదిరాజుల్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, పోలీసులు, లేదంటే ప్రపంచంతో పోటీపడి ఈరోజు ప్రపంచ దేశాల వైపు చూసే ఈరోజు ముదిరాజులు విద్యలో, ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఈరోజు పేదరికంలో మగ్గుతున్నారు, ఎక్కడో నిరుద్యోగులు మారుతున్నారు. కాబట్టి ముదిరాజుల యొక్క కుటుంబ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు మారాలంటే మాకు రిజర్వేషన్లు కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రిజర్వేషన్లో ముదిరాజులకు అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈరోజు స్థానిక సంస్థల్లో ఈరోజు 42% రిజర్వేషన్ పెంచిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ మరి ఏ ఆధారంగా 42% రిజర్వేషన్ కల్పిస్తారు? మరి ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజ్ కులం, మరి 26 లక్షల జనాభా ఉంది. మరి వీళ్ళ వాటేందో తెలియకుండా మరి దేని ఆధారంగా ఈరోజు 42% రిజర్వేషన్ కల్పిస్తారో కూడా దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. చివరిగా ఇంకొక మాట ఏం చెప్తున్నామంటే, ఈరోజు కాళేశ్వరం గారు ఒక మాట చెప్తారు, ఈ భారతదేశంలో కులం అనేది దినదినం అభివృద్ధి చెందుతున్న ఒక ప్రభావితమైన అంశం. బాధితుడు ఎప్పుడు
కులం ఎప్పుడు కులాన్ని విస్మరించకూడదు, కులాన్ని ఎట్లా వాడుకోవాలో తెలిసి ఉండాలి. అట్లాగే ఈరోజు ముదిరాజులో చాలామంది కొంతమంది కులం వైపు అడుగులేసే పరిస్థితి లేదు కాబట్టి కులం వల్ల ఈరోజు ఈ దేశంలో గుర్తింపు ఉంటుంది, కులం వల్ల ఈ దేశంలో రాజకీయాల్లో గుర్తింపు ఉంటుంది. కాబట్టి కులం వల్లనే ఈరోజు దేశంలో ప్రతి వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి ఈరోజు ముదిరాజు బిడ్డలు కూడా కులం వైపు చూడాలి, కులంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇక 4వ అంశం వచ్చేసి, చివరి అంశం వచ్చేసి ఈరోజు ప్రజావీరుడు పండుగ సాయన్న దాదాపు ఒక 200 ఏళ్లకు ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ ఉమ్మడి ఆంధ్ర పాలనలో, ఈ నిజాం రాష్ట్రంలో స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సౌభ్రాతృత్వం కోసం, బడుగు బలహీన అణగారిన వర్గాల హక్కుల కోసం తన ప్రాణాన్ని, తన కుటుంబాన్ని, తన జీవితాన్ని త్యాగం చేసి నిజాంల మీద పోరాటం చేసిన గొప్ప వీరుడు. ఈరోజు అంబేద్కర్ గారు చెప్పిన యానిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఈ దేశంలో కులాల మధ్య అంతరాలు తగ్గాలంటే ఖచ్చితంగా వర్ణాంతర వివాహాలు జరగాలి, కులాంతర వివాహాలు జరగాలని చెప్తారు. కానీ ఆయనకు ముందే 100 ఏళ్లకు ముందే పండుగ సాయన్న గారు కులాంతర వివాహాలు ఏర్పాటు చేశారు. ఈరోజు కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ అని చెప్తుందో, మిషన్ కాకతీయ ద్వారా మేము చెరువులను అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. వీళ్ళకు ముందే ఒక 200 ఏళ్లకు ముందే పండుగ సాయన్న ఒక గొప్ప వీరుడు చెరువులు తవ్వించాడు, బావులు తవ్వించి వ్యవసాయ బాంధుడు అయ్యాడు. అట్లాగే ఆ రోజుల్లోనే భజన మండలి ఏర్పాటు చేసి మహిళల విద్య కోసం పోరాటం చేసిన గొప్ప వీరుడు, నిజాం నిరంకుశ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప పోరాట నాయకుడు, దార్శనికుడు, సంఘ సంస్కర్త, సామాజికవేత్త. ఇట్లాంటి వీరుడు యొక్క జయంతి ఆగస్టు 8వ తారీఖు నాడు, వర్ధంతి డిసెంబర్ 10వ తేదీ రోజు ఉంది. కాబట్టి ఆయన జయంతిని, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆయన పాఠ్యాంశాన్ని పుస్తకాల్లో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇక చివరగా ఈ ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాల మీద, ముదిరాలకు జరుగుతున్న ఏదైతే అణచివేత మీద, లేదైతే ముదిరాలకు ఈరోజు ఎమ్మెల్సీ పదవుల్లో ఏదైతే కోత వేస్తున్నారో వీటన్నిటి మీద మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం ఈ నెల 23వ తారీఖు నాడు గచ్చిబౌలిలో ఎస్వికే హాల్లో ముదిరాజ్ సమరబేరి సభ నిర్వహిస్తున్నాం. దానికి ముదిరాజ్ కులంలో ఉన్న వివిధ మండలాల్లో, గ్రామాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లా స్థాయిలో ఉన్న ప్రతి ముదిరాజ్ బిడ్డలు కూడా భాగస్వాములు కావాలి, మహిళలు కావాలి, యువకులు కావాలి, విద్యార్థి నాయకులు కావాలి, రాజకీయ పార్టీలో పనిచేస్తున్న రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, పోలీసులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా దాంట్లో హాజరై ఖచ్చితంగా ముదిరాలకు జరుగుతున్న అన్యాయం మీద అక్కడ మన గొంతు నినాదించడం, అంటే మన గొంతు ఎత్తాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా మా ముదిరాజ్ బిడ్డకి ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడి పదవిని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ నెల 23వ తారీఖు నాడు గచ్చిబౌలిలో జరగబోయే ముదిరాజ్ సమరబేరి సభకు ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి మన సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్, జై పండుగ సాయన్న.